పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. మాతో కూడా రమ్ము. మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మృంగివేయుదుము. రమ్ము అని వారి చెప్పినప్పుడు ఒప్పుకుము. పలు విధములైన మంచి స్తోత్రులు ముప్పవకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడవై యుండుము. అందరికిని సంచి ఒకటై యుండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము. వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుదురు. దేవుడు వాక్యం నుంచి త్వరలో ఉంచి ప్రార్థన చేద్దాం. ఈ దినం దేవుడు ఈ మాటల ద్వారా మనతో, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకున్నాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి అని ప్రభువా, నీ జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీరు మా మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు. మరి ఉదయకాల సమయంలో నాయన మీ జీవము కలిగిన మాటల ద్వారా మమ్మల్ని ప్రోత్సహించండి, ఉత్సాహపరచండి. నా ప్రభు, మీకు దగ్గరగా, ఈ లోకానికి దూరంగా మేము రక్షణ మారు మనసు కలిగి నా తండ్రి అనేక మందిని మా జీవితాల ద్వారా మార్పులోనికి నడిపించడానికి, ఈ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును పొందుకోవడానికి మీ కృప చూపించమని, వాక్యము మీది కనుక మీరు మాట్లాడే దేవుడిగా ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును, అనుసరించే జీవన విధానాన్ని మాకు దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని. హల్లెలూయా. సో మనం దేనికి వచ్చాం ఇక్కడికి? దేవుని స్వరాన్ని వినాలని, దేవుని మాటలు వినాలని. సో ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. సామెతలు 1వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. మాతో కూడా రమ్ము. మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకునుటకు దాగియుందుము. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకి అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ 15వ వచనంలో కూడా మొత్తం మంచి ఒక మాట ఉంటుంది. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములను వెనుక తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. అంటే ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము లోకులు అంటే జనులు అనేక మంది మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు వారితో పాటు నడిచేవారిగా మనం ఉండకూడదు. మన సహవాసం ఈ భూమి మీద సరి అయిన రీతిలో ఉండాలి. మంచి సహవాసం ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మా పాఠం ఏంటంటే, ఆది అపోస్తలు అంటున్నారు కదా, మీరు అపోస్తల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగని వారిగా ఉండాలి. అంటే దీంట్లో ప్రాముఖ్యమైనది సహవాసం. సహవాసం సరిలేకపోతే మనం ఒక్కొక్కసారి పడిపోయే ప్రమాదం ఉంటుంది. లోకంలో కలిసి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని సహవాసాలు మనల్ని దేవుని వైపు, గురి వైపు నడిపిస్తాయి. కొన్ని సహవాసాలు
లోకంలో ఉన్న పాపం వైపు మనల్ని నడిపిస్తాయి. ఇక్కడ ఈ సామెతల గ్రంథకర్త కూడా అదే మనకు తెలియచేస్తున్నాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. ఒప్పుకోవద్దు. మాతో కూడా రా, మాతో కూడా స్నేహం చేయి, మేము చేసే అన్నీ చెయ్యి, మేము తినేయన్నీ తిను, మేము ఎక్కడెక్కడ సంచరిస్తున్నాం మాతో కూడా సంచరించు, మా అలవాట్లు నువ్వు నేర్చుకో అని మనల్ని కొందరు ప్రేరేపిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా ఇక్కడ ఆ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవద్దు. వాళ్ళు ఏమైపోతారంటే కీడు చేయటానికే వాళ్ళు పరిగెడతారు. నిన్ను భలే ప్రేరణగా, అంటే నిన్ను ఆకర్షించే విధంగా నిన్ను పిలుస్తారు. ఎలా పిలుస్తారో తెలుసా? పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము రా. మనకి చాలా ఆస్తి దొరుకుతుంది, సంపద దొరుకుతుంది, దాంతో మనం ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. మన ఇల్లంతా ఆశతో నింపబడుతుంది. ఈ లోకంలో చాలామంది ఈ ద్రవ్యం లేక, ఈ డబ్బు లేక బాధపడుతున్నారు. నాతో నువ్వు స్నేహం చేస్తే, మాతో నువ్వు వస్తే నీకు కావాల్సినంత డబ్బు, నీకు కావాల్సినంత ఆనందం, నువ్వు కోరుకున్న సుఖాన్ని అనుభవించవచ్చు. రా, మాతో రా, నీకు బాగానే ఇస్తాం, మనందరికి ఒకే సంచి ఉంటుంది, మనందరం సమానంగా పంచుకోవచ్చు అని చెప్పి కొందరిని ప్రేరేపించి లోకంలో ఏం చేస్తారంటే చెడు స్నేహాల వైపు, చెడు అలవాట్ల వైపు నడిపిస్తారు. ఒక్కసారి మాతో తిరిగితే చాలు, ఒక్కసారి మాతో ప్రయాణం చేస్తే చాలు అని కొందరు మనల్ని రెచ్చగొట్టి, ఆశ చూపించి మన జీవితాల్ని పాడు చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ దినం నీ సహవాసం ఎక్కడుందో ఒకసారి నువ్వు గమనించాలి. నీ స్నేహం ఎక్కడుందో నువ్వు ఒకసారి గమనించాలి. బైబిల్లో ఇద్దరు స్నేహాల గురించి, ఇద్దరు సహవాసం, ఒక సహవాసం ఎటువైపు నడిపించింది, ఒక సహవాసం మరి ఎటువైపు తీసుకెళ్ళింది అనేది మనం ఇద్దరు వ్యక్తుల గురించి ఈ బైబిల్లో మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము బైబిల్లోని వారు తీద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 1-2 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఇప్పుడు ఎక్కడికి వీళ్ళు కొందరు తీసుకెళ్తున్నారు ఈ వ్యక్తిని అంటే, దేవాలయం దగ్గర దాకా తీసుకెళ్తున్నారు. దేవాలయంలోకి కాదు, దేవాలయం బయటికి తీసుకొస్తున్నారు. ఎందుకు దేవాలయం బయట దాకా తీసుకొస్తున్నారంటే, ఆయన భిక్షం అడుక్కోవడానికి కొందరు సహాయం చేస్తున్నారు. మరి ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడు, నడవలేడు, నడిచే అవకాశం లేదు, కాళ్ళు చచ్చుబడిపోయినాయి, కేవలం అతను కూర్చోవటం మాత్రమే చేయగలడు. నడవలేని ఈ వ్యక్తిని నడిపించడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే నడిపించగలిగిన దేవుని దగ్గరికి మనం తీసుకెళ్ళాలి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి, లేదా నడిపించే దేవుని వైపు మనం అతని దృష్టిని మళ్లించాలి. కానీ ఈ వ్యక్తులు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే, భిక్షము ఎత్తుకోవడానికి, కేవలం ఈ భూమి మీద జీవించడానికి మాత్రమే వాళ్ళు నడిపిస్తున్నారు. కానీ నిత్య జీవాన్ని
ఇవ్వగలిగిన దేవుని వైపు వారు నడిపించలేకపోతున్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని కూడా కొందరు ఆ రీతిగానే ప్రేరేపిస్తారు. ఏ రీతిగా అంటే దేవునితో సహవాసం చేయటానికి కాదు, పరిశుద్ధులతో సహవాసం చేయటానికి కాదు, ఎక్కడి వరకే? దేవుని సన్నిధిని చూడటం వరకే. అంటే ఈ భూమి మీద కేవలం బ్రతకడానికి మాత్రమే అది పనికొస్తుంది, కానీ నిన్ను నన్ను సృజించిన యేసుక్రీస్తుని దర్శించడానికి అది పనికిరాదు. లేకపోతే ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ పొందుకోవడానికి అది పనికిరాదు. ఈరోజు చాలామంది అటువంటి వారితో ఉత్సాహంగా స్నేహాలు చేస్తున్నారు, సంతోషంగా స్నేహాలు చేస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని మందిరంలోకి వెళ్ళరు. ఈరోజు చాలామంది కొందరు సహోదరులు నాతో చెబుతూ ఉంటే నేను వింటున్నాను, నేను అక్కడి వరకు వస్తానండి, మందిరంలోకి రానండి. ఏమైంది? ఏమో మందిరంలోకి రాలేరంట వాళ్ళు. అది కూడా ఒక కట్టడమే. నీకు అంత భయం అయింది? ఈ భూమి అంతా దేవుని మందిరమే. దేవునికే మహిమ కలుగును గాక. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మనం ఉందే ఆయన పాదపీఠం మీద. ఈ సత్యం తెలుసుకోక ఏదో దేవుని ఆరాధించుకోవడానికి కట్టుకున్న కొన్ని స్థలాలని వీళ్ళే ఏదో అనుకుంటా దానిలోకి రావడానికి కూడా భయపడిపోతాం. అంటే వారు దానిలో రావడానికి భయం కాదు, దానిలోకి వస్తే ఈ లోక సంబంధమైన స్నేహాలు, అలవాటులు మార్చుకోవాలని, మర్చిపోవాలని భయం. కొందరు ప్రార్థనకైతే వస్తారు, దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోమంటే వద్దులండి, మా వాళ్ళకి వరకు చేయండి, నేను వద్దులే, నాకు వద్దులే ప్రార్థన, నాతో వద్దులండి, మా పిల్లలకి చేయండి, నా భార్యకి చేయండి, నా భర్తకి చేయండి. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వెళ్ళిపోతామేమో దేవుల్లోకి, ఈ లోకంతో స్నేహం విడిచిపెట్టి ఏమైపోతామో, ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని వదులుకోవాల్సి వస్తుందేమో, ఈ లోకంలో ఉన్న ఆ గొప్ప సంతోషాన్ని వదులుకోవాల్సి వస్తుందేమని ఒక భయం అన్నమాట. ఇక్కడ కొందరు వ్యక్తులు మోసుకెళ్తున్నారు ఆ వ్యక్తిని, వాళ్ళకు కూడా ఇదే భయం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతని జీవితాన్ని పాడు చేయడానికి పూనుకున్నారు. ఈ మాట అంటుంటే మీకు కొంతమందికి అనుమానం రావచ్చు, ఏందండి ప్రతిరోజు భోజనం కమ్మగా వాళ్ళకి ఆయనకి ఆహారం అందుతుంటే ఆహారం కోసం వాళ్ళు చక్కగా మోసుకెళ్తుంటే అతన్ని పాడు చేస్తున్నారంటారేంటి మీరు అని మీకు ఒక అనుమానం రావచ్చు. నిజమే, మీ ప్రశ్నకి జవాబు కూడా అక్కడే ఉంటుంది. దేవాలయం మెట్టుల దగ్గరికి ఎందుకు? దేవాలయం తీసుకెళ్తే బాగుంటుంది కదా. హల్లెలూయా. మందిరంలోకి తీసుకెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మందిరం అనగానే చాలామంది వస్తారు, చాలామంది డబ్బులు ఇస్తారు, అతను పోషించబడతాడు, మోసుకెళ్ళినందుకు మాకు కూడా డబ్బులు దొరుకుతాయి. అంటే పుట్టినది మొదలుకొని తన వచ్చినంత వరకు దేవాలయంకు ఊరకనే తీసుకెళ్తున్నారంటవా? లేదు, అతని వల్ల వీరికి కూడా లాభం ఉంది. పనిగట్టుకుని తీసుకెళ్ళటం, పనిగట్టుకుని ప్రార్థన అయిపోయిన తర్వాత మోసుకురావటం ఊరకనే చేస్తారా ఎవరైనా? ఎవరు చేయరు. వాళ్ళకి లాభం ఉంది, లాభంతో పాటు వారి జీవితాన్ని, అతని జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు. కాకపోతే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ప్రేమించే దేవుడు కాబట్టి వారు పాడు చేయాలనుకున్న దేవుడు తన సేవకుల ద్వారా ఆ బిడ్డను రక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు అతని సేవకుల ద్వారా ఆ బిడ్డకి స్వస్థతను దయచేశాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అప్పటికి ఇతనికి అలవాటు ఏంటంటే వచ్చిన వారిని డబ్బులు అడగటమే అలవాటు, కానీ అయ్యా నేను ఎలా నడవగలను అనే అలవాటు మర్చిపోయాడు ఆయన. ఈరోజు చాలామంది జీవితాల్లో చేసిన సహవాసం వల్ల, స్నేహం వల్ల ఒక మొండి మూర్ఖత్వం వచ్చింది. ఏంటంటే నేను భూమి మీద ఎలా బ్రతకాలి, నా కుటుంబాన్ని ఎలా బ్రతికించుకోవాలి అనే లిమిట్లో ఆగిపోయారు. కానీ ఇంతకంటే గొప్పది దేవుడు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మమ్మల్ని పోషించగలడు, ఆ దేవుని దగ్గరికి చేరాలనే ఆ సెన్స్ కూడా పోయింది. అంటే మందమారిన హృదయాలు, ఆ జ్ఞానం కూడా పోగొట్టుకున్నారు.
బహుశా ఈ వ్యక్తికి అలాగనే అయిపోయింది. ఎవరినైనా కానీ, అయ్యా మీరు మందిరంలోకి వెళ్తున్నారు, ఆరాధిస్తున్నారు, వస్తున్నారు, మరి నా కాళ్ళు ఎలా వస్తాయి, మీరు ఎవరైనా సలహా ఇస్తారా? అడిగాడా ఎప్పుడైనా? అడిగే అవకాశం చేశాడా అంటే అవకాశమే లేదండి. ఎందుకంటే అతనికి ఆ సెన్సే లేదు, ఆ బుద్ధి లేదు. కారణం అతను చేసిన స్నేహం, అతను నడిపించబడుతున్న నడిపింపు ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే కేవలం తన జీవనోపాధి, కేవలం ఈ భూమి మీద బ్రతకడానికి మాత్రమే తనను తీసుకెళ్తుంది. కానీ అంతకంటే మించిన రక్షణ ఆనందాన్ని, నిత్య జీవాన్ని పొందుకునే కాడికి ఆ వ్యక్తిని నడిపించలేకపోతుంది. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఒకసారి చూద్దాం 3వ వచనం. పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూసి భిక్షం అడగగా, అంటే వాళ్ళని ఏం అడుగుతున్నాడు? నా కాళ్ళు బాగు చేయండి అని అడుగుతున్నాడా? నా చేతులు బాగు చేయండి, నన్ను నడిపించని అడుగుతున్నాడా? అడగట్లా. అడిగే సెన్స్ లేదు. ఒకవేళ దేవుడే నీ ముందుకి వచ్చి అరే నేను రక్షిస్తాను రా బాబు అని అంటే, నాకు రక్షణ వద్దు, నాకు ఈ భూమి మీద జీవించడానికి డబ్బు కావాలి, ఇల్లు కావాలి, భార్య కావాలి, భర్త కావాలని అడిగే పరిస్థితిలో ఈరోజు అటువంటి మొండి బారిపోయిన హృదయాలుగా మారిపోయారు జనాలు. కారణం ఏం తెలుసా? వారు చేస్తున్న స్నేహం, వారు చేస్తున్న సహవాసం. ఏమంటారంట? నాతో రా, మనందరిది ఒకే సంచి, నాతో రా నీకు సిరి సంపదలు వస్తాయి, నాతో రా నీ భూమి మీద ఎప్పుడు చూడని సంతోషాన్ని నీకు చూపిస్తా అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తారు? మరణపు అంచుల్లోకి తీసుకెళ్తారంట నీ స్నేహితులు. నాకు తెలిసిన వ్యక్తి ఆయన ఉన్నాడండి. ఆ వ్యక్తి చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా గుణగణాలు కలిగిన వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు త్రాగుబోతుగా తన కుటుంబాన్ని పట్టించుకోకపోతే అతి చిన్న వయసులో, అమ్మ నేను నిన్ను పోషిస్తాను, నాన్న గురించి నువ్వు బాధపడద్దు, నేనే నిన్ను రక్షిస్తాను, అవసరమైతే నేను కూలి పని చేసి నిన్ను పోషిస్తానన్న వ్యక్తి చెడు స్నేహం వల్ల ఏమైపోయాడు తెలుసు? ఈరోజు కూడా పాపపు బానిసత్వంలోనే ఉండిపోయాడు, ఇంకా రాలా బయటికి. ఒకనొక సమయంలో వాళ్ళ నాన్నగారే ఆ ఊరు తిరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వేరే ఊరు వీళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. అక్కడ వచ్చిన చెడు స్నేహాలు, అక్కడ అలవాటైన చెడు అలవాట్ల వల్ల ఈరోజు ఒక త్రాగుబోతుగా, ఒక డ్రగ్గిస్ట్గా తన జీవితాన్ని ఆ లోకంలో సాతానికి అంకితం చేసుకున్నాడు. కుటుంబం పతనం అయిపోయింది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్నేహం ఎవరితో ఉంది? ఈరోజు నీ స్నేహం కనీసం సృష్టికర్త అయిన దేవుని వాక్యాన్ని వినటానికి ఆశ కలిగి ఉందా? ఎన్న వాక్యాన్ని హృదయంలో నాటుకునే మారు మనసు పొందాలనే మనసు ఉందా? దేవుని సేవకుల్ని ఏం అడగాలో ఏం అడగకూడదో తెలిసే సెన్స్లో కనీసం నీ స్నేహం ఉందా? గ్రహించే సెన్స్లో నీ స్నేహం ఉందా? ఇక్కడ పేతురు యోహానులు వస్తే ఏమడుగుతున్నాడు ఆయన? తెలీదు. పేతురు యోహానులు ఎవరో కూడా తెలీదు. పేతురు యోహానుల్ని ఇలా అడిగితే మంచిదని కూడా గ్రహింపు లేదు. కారణం అతన్ని నడిపిస్తున్న వారు అన్ని విషయాలు వారికి బోధించాల. కేవలం నువ్వు అడుక్కోవటం, నువ్వు తినటం, మాకు కూడా దాంట్లో భాగాన్ని ఇవ్వటం, ఇంతవరకే తెలుసు అతనికి. అయ్యా భిక్షమే అంటే ఒకసారి పేతురు యోహానులు అతని వైపు చూశారంట. చదవండి ఒకసారి. పేతురు యోహానులు వానిని తేర్చూచి మా తట్టు చూడమండ్రి. ఎందుకు ఇంత డిస్కషన్ చేశారు? ఒక కుంటివాడితో పేతురు యోహానులు ఎందుకు ఇలాగ మాట్లాడారు? అయ్యా నాకు భిక్షమే అని పేతురుని అడుగుతున్నప్పుడు ఆ కుంటివాడు ఏమంటున్నాడు తెలుసా? మా తట్టు చూడు, మా వైపు చూడు, నువ్వు సరిగా మమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నావు, నువ్వు ఏం అడుగుతున్నావు, ఒక్కసారి మా వైపు చూడని ఆయన దృష్టిని ఆ లోకం వైపు నుంచి దేవుని బిడ్డల వైపు మళ్లించడానికి పేతురు ప్రయత్నం చేశాడు. నీ మందబారిన బుద్ధి మార్చుకో అని నా వైపు చూడని పేతురు అంటే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? మరి బాగా డబ్బులు ఇస్తారు కావాలా,
బాగా డబ్బులు ఇస్తారు కావాలని చెప్పి ఇంకొద్దిగా పెద్దగా అరుస్తూ చేతులు 2 చాపాడు, ఎక్కువ ఇస్తాడేమో అని. వాళ్ళేమో ఒరే నాయన ఇక్కడుండి నువ్వు అడుక్కుని నీ జీవితాన్ని పాడు చేసుకోబాక కొద్దిగా మందిరంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని రక్షణలోకి నడువని చెప్పి నా వైపు సరిగా చూడండి అంటే ఆయన ఇంకా ఏమని ఇస్తాడేమని అన్నాడు. వెంటనే పేతురు ఏమన్నాడు, నువ్వు మనసులో ఊహించినట్లు వెండి బంగారం మా దగ్గర లేదు. ఎటు చెప్పలు కొడదామా, హల్లెలూయా. నువ్వు ఆశపడుతుంది ఏంటంటే కేవలం వెండి బంగారం, ఈ భూమి మీద జీవించడానికి కావాల్సిన అవసరాల కొరకే. అందుకు మించినది గొప్పది ఉంది, దాన్ని నువ్వు ఆశపట్ల. కేవలం నీది కాదు, నువ్వు చేస్తున్న స్నేహం తప్పది, నేను నడిపిస్తున్న వారి తప్పది. వెండి బంగారాలు మా యొద్ద లేవు, ప్రభువైన యేసుక్రీస్తు నామం ఉంది, ఆ నామములో లేచినాడు. ఆమేన్, హల్లెలూయా. అలవాటు ఉందా? ఆ మాటే వినలా ఎప్పుడు. ఆ మాట లేచి నడువనే మాట ఎప్పుడు వినలా ఈ చెవికి. రే నువ్వు కూర్చో, ఒకవేళ నడవాలనిపించినా నడవమాక, నువ్వు నడవటం చూస్తే భిక్షమేయర్రా నాయన. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది అంటారు ఇళ్లల్లో అనారోగ్యం, నిజమది కాదు, అది డూప్ అనారోగ్యం వచ్చింది కొంతమందికి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ చేత పని చేయించుకోవడానికి, అంతేనా తల్లి, పని చేయించుకోవడానికి వాళ్ళకి కొద్దిగా శక్తి వచ్చింది. శక్తి వచ్చిన తర్వాత నడవరు, మళ్ళీ మూలుగుతూనే ఉంటారు. ఎందుకంటే సేవ చేయరేమో అని, పట్టించుకోరేమో అని. ఇలాగని నేర్పించారు ఈ వ్యక్తికి కూడా. రే నువ్వు ఒకవేళ కాలు మోపాలని అనిపించినా కానీ మోపాక, ఎప్పుడు నడవాలని ప్రయత్నం చేయమాక, ఈ అడుగు ఇక్కడ వేసే ఒక్క ముద్ద కూడా దొరకకుండా పోయింది నీకు. అందుకే అలవాట్లేదు ఆ వ్యక్తికి. యేసుక్రీస్తు నామములో లేచి నడు అంటే నడవటమా, లేవటమే కుదరదయ్యా. నేను చెబుతున్నాను నువ్వు లే అని చెప్పి, నువ్వు లేకపోతే నేను ఊరుకుంటానని చెప్పి చెయ్యి పట్టుకుని పైకి లేపాడంట పేతురు. గేటు చెప్పలు కొడదాం, హల్లెలూయా. చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల యొక్క సహవాసం, దేవుని యొక్క సహవాసం నీ జీవితాన్ని లేపి నడిపించే విధంగా ఉంటుంది. దేవుని వైపు నడిపించే విధంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడటానికి కారణమవుతుంది. కానీ కొందరి స్నేహం ఎక్కడ తీసుకెళ్తుంది? కేవలం భూమి మీద బ్రతకటానికి మాత్రమే, కేవలం భూమి మీద జీవించడానికి మాత్రమే తీసుకెళ్తుంది. దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ స్నేహం ఎలా ఉంది? ఎవరితో నీ స్నేహం? ఎవరితో నీ సహవాసం? యేసు వైపు నడిపించే వారితో నువ్వు స్నేహం చేస్తున్నావా? లేకపోతే లోకంలో ఉన్న ఆశలు కోరికలు నెరవేర్చుకునే వారితో నీ స్నేహం ఉందా? సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడు? రా దోపుడు సొమ్ము పంచుకుందాం, ఆనందిద్దాం, మనందరిది ఒకటే సంచి. ఈ లోకంలో ఉన్న అనేకమైన ఆస్తులు మనం సంపాదించుకుందాం, రా నాతో రా అని చెప్పి పిలిచే వారితో వెళ్ళిపోయే స్నేహం కలిగి ఉన్నావా? లేకపోతే దేవుని సహవాసం కలిగి ఉన్నావా? చూడండి, మరొక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం. బైబిల్ ఉన్నారు, తీద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. మరొక వచనం చూడండి, ఇంకా మార్కు చాలా చక్కగా రాశాడు ఈ విషయాన్ని. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. మార్కు సువార్త 2వ అధ్యాయం. ఒక మనిషిని ఎందరి చేతంట? 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉండినందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా
ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షగల వాయువాన్ని పరుపుతోనే దింపారంట. చూడండి, వాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అలాగే లూకా సువార్తలో కూడా 5వ అధ్యాయం 15-20 వరకు ఇవే మాటలు రాయబడి ఉంటాయి. ఇవే మాటలు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇతనికి ఎటువంటి స్నేహం కలిగి ఉంది, ఆ స్నేహం వల్ల ఈ వ్యక్తి ఎలా రక్షణలోకి వచ్చాడు, ఎలా స్వస్థత పొందాడు, ఎలా పాపములు క్షమించబడ్డాయి మనం జాగ్రత్తగా గ్రహించవచ్చు. ఇతనికి మంచి స్నేహం ఉంది, మంచి సహవాసం ఉంది. కానీ ఇతనికి ఏమైపోయింది? పక్షవాయువు వచ్చింది. మంచాన్ని పట్టాడు, మంచంలో నుంచి లేవలేని పరిస్థితి. మరి అతన్ని వదిలేశారా అతని స్నేహితులు అంటే? వదలలేదు. అతని స్నేహితులు అతన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదంటే, అతనికి కేవలం ఆహారం అందించడమో, లేకపోతే ఈ భూమి మీద బ్రతకడానికి కొన్ని అందించే స్నేహితులుగా వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్ళే స్నేహితులుగా ఉన్నారంటే, యేసుక్రీస్తు దగ్గరికి చేర్చే స్నేహితులుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్లే స్నేహితులుగా ఉన్నారు? యేసయ్య దగ్గరికి చేర్చే స్నేహితులు. ఎంత కష్టం అంటే, నలుగురు మోసుకుని వెళ్ళారు. ఆడికి వెళ్ళే వరకు యేసుక్రీస్తుని కలుసుకోవడానికి అవకాశం లేదు. ఇంటి నిండా జనం ఉన్నారు. యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈ నలుగురు మరలా కొందరు ఏం చేశారంటే, ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓనర్ని పర్మిషన్ అడుగుతున్నారు. మీ ఇంటి కప్పు విప్పుతామండి. ఆ కప్పు విప్పి ఆ మంచాన్ని అలాగనే, ఆ పరుపును అలాగనే బోధకుడు ముందు దింపుతామండి. ఆ పరుపు విప్పి మరలా మేమే చేస్తాం. ఆ నష్టం అంతా మేమే భరిస్తాం. మా ఉద్దేశం ఏంటంటే, ఆ వ్యక్తి రక్షించబడాలి. ఆమేన్. ఆ వ్యక్తి సరిగా నడవాలి. ఆ వ్యక్తి ఈ లోకంలో పాపంలోనూ లేకపోతే రోగంలోనూ పడిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఆ వ్యక్తి మా స్నేహితుడు. ఆ వ్యక్తి బాగుపడటం మా లక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. వాక్యమిచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి స్నేహితులు ఉన్నారా? ఇటువంటి వారితో నీ స్నేహం ఉందా? నీ స్నేహితులు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీ స్నేహితులు నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నారు? నీ సహవాసం నీ జీవితాన్ని ఏ గమ్యం వైపు నడిపిస్తుంది? ఒకసారి ఆలోచించాలి మనం. ఈ పక్షవాయువు గల వ్యక్తిని వారి స్నేహితులు, వారి సహవాసులు ఎక్కడికి తీసుకెళ్తారు? యేసయ్య దగ్గరికి తీసుకెళ్లారు. బైబిల్లో మీరు ఒక విషయాన్ని చూస్తే, ఇక్కడ మాత్రమే రాయబడి ఉంది, వారి విశ్వాసం చూసి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడంట దేవుడు. ఆమేన్. ఎవరి విశ్వాసం? ఆయనతో ఉన్న సహవాసుల విశ్వాసం, ఆయన్ని మోసుకొచ్చిన వారి విశ్వాసం. వ్యక్తి యొక్క విశ్వాసం కాదు. బైబిల్లో మీరు ఎక్కడైనా యేసుక్రీస్తు గురించి చెబితే రాయబడింది ఏంటంటే, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏమంటుందో తెలుసా? వారి విశ్వాసాన్ని బట్టి. చూడండి ఒకసారి మీరు ఆ మాటను చదవండి. ఇక్కడ యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. వారి విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసులతోనా నీ స్నేహం? విశ్వాసులతోనా? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అవిశ్వాసులతో సమయం కూడా సరిపోదు నీకు. భలే చక్కటి మాటలు చెబుతారు, సరదాగా ఉంటుంది. దినాలు ఎట్లా అయిపోతాయో, సంవత్సరాలు అయిపోతాయో తెలియదు నీకు. కానీ నీ జీవితం గమ్యం ఏం తెలుసా? నరకం, చీకటి బిలాం. అదే పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేస్తే, పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో, విశ్వాసులతో నీ స్నేహం ఉంటే, ఒకవేళ నువ్వు పడిపోయావా, అనారోగ్యంలో ఉన్నావా, ఆదరించబడతావు, ప్రేమించబడతావు. తిరిగి రక్షణలోకి, స్వస్థతలోకి నీ స్నేహితులు నిన్ను నడిపిస్తారు, నీ సహవాసం నిన్ను నడిపిస్తారు. ఉన్నారా? మన ఇంటి చుట్టుపక్కల మనతో స్నేహం చేసేవారు ఇలాంటి వారు ఎవరైనా కనపడ్డారా? ఎప్పుడు అవకాశం వస్తుందా నిన్ను పాతాళనకు తొక్కాలనే వారితో నువ్వు స్నేహం చేస్తున్నావా?
వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద మనం సరైన స్నేహం కలిగి ఉండాలి, సరైన సహవాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అంటాడు యోహాను సువార్త 15:15లో, నేను మీకు స్నేహితుడిని అంటాడు. ఆమేన్. ఇక మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు ఫ్రెండ్స్, స్నేహితులుగా ఉండండి, నాతో మంచి సహవాసం కలిగి ఉండండి. అందుకే కీర్తనగాడు చక్కగా రాశాడు. మీరు బైబిల్ తీయకుండా కూడా ఈ మాటలు చెప్పొచ్చు. మొదటి దావీదు కీర్తనలో ఏమని రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఎవరితో ఉన్నాం నీ స్నేహం? జాగ్రత్తగా విన్నాం మనం. ఒక వ్యక్తిని తన స్నేహం ఎక్కడ తీసుకెళ్ళింది? స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, కేవలం జీవించడానికి మాత్రం నడిపిస్తుంది. కానీ యేసయ్య కనికరపూర్ణుడు, ప్రేమించే దేవుడు కనుక ఆయన ఆ వ్యక్తిని సేవకుల ద్వారా లేవనెత్తాడు. ఆమేన్. రక్షించాడు, కాపాడాడు. మరొక వ్యక్తి, పడిపోయిన వ్యక్తి, పక్షవాయుతో మంచం పడిన వ్యక్తిని అతని స్నేహితులు ఎక్కడ తీసుకెళ్తున్నారు? యేసు వైపు నడిపించారు. ఎంత భారమైన, ఎంత కష్టమైనా విడిచిపెట్టారా? విడిచిపెట్టలా. అతను స్వస్థత పొందేంతవరకు, అతని పాపాలు క్షమింపబడేంతవరకు వారు స్నేహితులు విడిచిపెట్టకుండా యేసు వైపు నడిపించారు. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, నీ స్నేహం ఎవరితో ఉంది ఈరోజు? దుష్టులతోనా, పాపులతోనా? ఎవరితో నీ స్నేహం? వాక్యంతోనా, పరిశుద్ధులతోనా, అవిశ్వాసులతోనా, విశ్వాసులతోనా? ఒకసారి మనం పరిశీలన చేసుకుని, నా స్నేహం మంచి వారితో ఉండాలి, అప్పుడే నేను నిత్య జీవానికి వారసుని అవుతానని గ్రహించి, ఈ దినం నుంచి, ఈ క్షణం నుంచే నువ్వు మంచి స్నేహం కలిగి ఉండాలని, యేసయ్యతో స్నేహం చేసే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించునుగాక. ఆమేన్.